కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మోదీ ప్రభుత్వం త్వరలోనే ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది ఎదురు చూస్తున్న ఆ శుభవార్త మరికొద్ది రోజుల్లోనే రానుంది. డిఫెన్స్ అలవెన్స్ అంటే డిఏ పెంపుపై కేంద్ర సర్కార్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 ఏడాదికి సంబంధించిన కరువు భత్యం పెంపుపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం 58%గా ఉన్న డిఏ మరో 2 నుంచి 3% పెరిగి మొత్తంగా 60 లేదా 61%కి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. హోలీ పండుగ ముగియడంతో ఈ నెల చివరన జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర పడనుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుండే అమల్లోకి రానుంది. అంటే ఒకవేళ ప్రకటన ఈ నెల చివరిలో వచ్చిన ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల బకాయిలు కూడా జీతంతో పాటే అందుతాయి. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. డిఏ పెరగడం అంటే కేవలం అలవెన్స్ పెరగడం మాత్రమే కాదు. దీనివల్ల గ్రాట్యుటీ, హెచ్ఆర్ఏ వంటి ఇతర ప్రయోజనాలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జీతాల పెరుగుదల విషయానికి వస్తే బేసిక్ పే ఆధారంగా మీ జీతం ఎంత పెరుగుతుందో ఒకసారి చూద్దాం. 18,000 రూపాయల కనీస వేతనం ఉన్నవారి జీతం సుమారు 28,800 నుండి 29,000 రూపాయల వరకు పెరగవచ్చు. అంటే నెలకు దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. అలాగే 56,000 బేసిక్ పే ఉన్న వారికి దాదాపు 90,000 రూపాయలకు పైగా వేతనం అందే అవకాశం ఉంది. ఇక ఉన్నతాధికారుల విషయానికి వస్తే వారి జీతాలు ఏకంగా 4 లక్షల మార్కును దాటబోతున్నాయి. నిజానికి 7వ వేతన సంఘం గడువు ముగిసిన తరుణంలో 8వ వేతన సంఘం కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే 8వ వేతన సంఘంపై స్పష్టత వచ్చే వరకు కనీసం ఈ డిఏ పెంపు ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈ అదనపు ఆదాయం మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఎంత ఊరటనిస్తుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా కేంద్రం డిఏ ప్రకటించిన తరువాతే వివిధ రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు డిఏ పెంపుని ప్రకటిస్తాయి. కాబట్టి ఈ మార్చి నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో కీలకం కాబోతుంది. త్వరలోనే దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.